తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావాహులంతా ఢిల్లీ బాట పట్టారు. ప్రయత్నిస్తే నష్టం లేదనే రీతిలో పెద్ద సంఖ్యలో హైకమాండ్తో టచ్లోకి వెళుతున్నారు. అసలు తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పాటించే సమీకరణాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత తొలిసారి మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారు. విస్తరణకు ఓకే చెప్పిన కాంగ్రెస్ హైకమాండ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాలు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగానే కసరత్తు జరుగుతోంది. ఈసారి ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ వర్గాలకు న్యాయం జరిగేలా ఉంటుందని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. అయితే వివిధ సామాజిక వర్గాల నేతలు తమకు ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ను డిమాండ్ చేస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బంజారా, మున్నూరు కాపు వర్గ నేతలు సైతం ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ను కోరుతున్నారు. మంత్రివర్గంలో అవకాశం కల్పించడానికి కాంగ్రెస్ హైకమాండ్ పలువురు పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ వీలైనన్ని ఎక్కువ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటి వరకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే పేర్ల ఐలయ్య, మగ్దల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డిలకు హైకమాండ్ మంత్రి పదవి హామీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల సమయంలో వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేనందున అక్కడి నుంచి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. బీసీల్లో ప్రముఖంగా ఉన్న యాదవ సామాజిక వర్గం నుంచి పేర్ల ఐలయ్యకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మైనార్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన అమీర్ అలీ ఖాన్ పేరు పరిశీలించే ఛాన్స్ ఉంది. అమీర్ అలీ ఖాన్ ను తీసుకుంటే మైనార్టీ కోటాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టవుతుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోందని టాక్. కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అదృష్టం పరీక్షించుకునే పనిలో బిజీగా ఉన్నారు. తమకున్న పరిచయాలతో ఢిల్లీలో పార్టీ పెద్దల్ని కలిసి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.